కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ కరీంనగర్ డైరీ భూములపై వివాదం తలెత్తింది. డైరీకి చెందిన భవనాలు తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కు చెందిన భూముల్లో ఉన్నాయని, వాటిని ఖాళీ చేయాలని ఫెడరేషన్ ఎండీ ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం రాజుకుంది. గతంలో ధరణి పోర్టల్లో డైరీ పేరుతో ఉన్న భూములు సడన్ గా భూభారతి పోర్టల్ రాగానే ఓనర్షిప్ ఫెడరేషన్ పేరిట ఎలా మారుతుందని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమ భూములను తమకే బదలాయించాలని డిమాండ్ చేస్తూ డైరీ చైర్మన్ చల్మడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పాడి రైతులు రోడ్డెక్కారు. వేలాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తున్న డైరీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీనిపై ఎంక్వైరీకి ఆదేశించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న లీటర్ కు ₹4 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రతి పాడి రైతుకు 50% సబ్సిడీపై 2 పాడి గేదెలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాని మీద ఎట్లుంటుంది రెస్పాన్స్? 2012లో మేము ప్రొడ్యూసర్ కంపెనీ మార్చినప్పుడు అప్పుడు కూడా మమ్మల్ని మీటింగ్ పెట్టుకోకుండా, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోకుండా అప్పుడు కూడా చేసిండ్రు. అప్పుడు రైతులు ఎవరు ఒప్పుకోలేదు. రైతులందరూ యూనిటీగా అయ్యి మీటింగ్ పెట్టుకొని అన్ని కూడా ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కు మా యొక్క డిమాండ్స్ కూడా అన్ని పంపించడం జరిగింది. సార్ భూభారతులు చేర్చడం నష్టమే సార్. భూభారతులు వాళ్ళు నోటీస్ ఇచ్చింది కదా, వాళ్ళ పేరు మీద మార్చుకొని మా పేరు మీద ఉన్న భూములు మీరు ఎట్లుంటారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మాకు నోటీస్ ఇచ్చింది కదా. యాక్చువల్గా గవర్నమెంట్ భూమే కదా సార్, అది చేయమన్నారు. అది గవర్నమెంట్ భూమే కదా యాక్చువల్గా. అది మీకు డైరీ ఫామ్ పేరు మీద ఉంది. డైరీ ఫామ్ పేరు మీద మేము వద్దంటలేము, కానీ మరి ఫెడరేషన్ పేరు మీద ఎందుకు మార్చాం? గవర్నమెంట్ తన పేరు మీద ఇప్పుడు తన ప్రాపర్టీ తన పేరు మీద మీకు వచ్చే నష్టం ఏంటి దానిలో? మాకేనా మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు కదా, కానీ అదేనా కదా నష్టం. లేకుంటే మాకే సొసైటీని మీరే ఏకచక్రాధిపత్యంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, రైతులను నామమాత్రం ఉంచిన ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఏకచక్రాధిపత్యం అనేది ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ప్రతి ఇయర్లా జూన్లో విలేజ్ లెవెల్లో ఎలక్షన్స్ అవుతాయి. ఎవ్రీ సెప్టెంబర్లో డిస్టిక్ లెవెల్లో ఎలక్షన్స్ అవుతాయి. ఇది వాటిగా ఎవరో జనరల్ గా ఇంతమంది రైతులు రికమెండేషన్ కాదు, మీ ఫెడరేషన్ చెప్తా పట్టండి. ఫెడరేషన్ మీరు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఫెడరేషన్ చైర్మన్ ఎవరు? గవర్నమెంట్ నామినేట్ చేసినటువంటిది. ఆయనకు డైరెక్టర్లు ఎవరు ఉన్నారు? బోర్డు డైరెక్టర్లు ఎవరు లేరు, ఆయన ఒకటే చైర్మన్. కానీ ఇక్కడ చూడండి 15 మంది బోర్డు డైరెక్టర్లు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి చెందినటువంటి రైతులు, పాలు పోసే రైతుల మెంబర్స్. దీనిలో పాలు పోయిన వాళ్ళకి మాట్లాడే అధికారం లేదు, హక్కు లేదు, నిల్చుండేటువంటి అధికారం లేదు, ఓటేసే హక్కు కూడా లేదు. అంటే చైర్మన్ ఎన్నిక రైతుల నోట్లే మట్టి కొడుతుంది ప్రభుత్వం. అసలు రాజకీయాలకు రైతులకు సంబంధం లేదు. మేము రాజకీయాలకు ఖచ్చితంగా ఉన్న మాదాలు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మా దగ్గర లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇదంతా రైతులది. మాదంతా పాల పార్టీ, మాది ఏ పార్టీ కాదు, మాది పాల పార్టీ. ఎవరైతే ప్రభుత్వం చెప్పాలి, మాకు ఎవరు దీన్ని ప్రొసీడ్ చేసేది ఏంటంటే చెప్పలేము. ఇక ఒక్కసారి డైరీ భూముల చరిత్రను పరిశీలిస్తే 1997 వరకు ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఈ డైరీ ఆ తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ గా మారింది. 2003లో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గా మారింది. 2012లో కంపెనీల చట్టం 1956 ప్రకారం ఈ డైరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చారు. ఏపీ డైరీ ఫెడరేషన్ నుంచి విడిపోయిన టైంలో ఏపీ డైరీ పేరిట కరీంనగర్ లోని 1221 సర్వే నెంబర్లో 194 ఎకరాలుండగా ఇందులో నుంచి కరీంనగర్ డైరీకి 22.18 ఎకరాలను అప్పగించినట్లు డైరీ చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు. ఇందులో 11.32 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ పేరు మీద భూభారతి పోర్టల్లో నమోదు చేయడంతో తాజా వివాదం తలెత్తింది. తమకు నోటీసులు ఇవ్వకుండానే రికార్డులు మార్చారని కరీంనగర్ డైరీ యాజమాన్యం ఆరోపిస్తుండగా, మరోవైపు డైరీని ఖాళీ చేయాలని తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.